నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మోనికా. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన రామగిరి బానేష్. రైతుల పంటకు గిట్టుబాటు ధరతో పాటు సంక్షేమానికి కృషి చేస్తామని హామీ. బీజేపీ నాయకులపై బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలను ఖండించిన బీజేపీ జిల్లా నాయకులు. జిల్లా కేంద్ర బీజేపీ కార్యాలయ విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యనగందుల కృష్ణమూర్తి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ముగింపు వేడుకలు. ఆదివాసీల ఐక్యతను చాటుతూ పట్టణంలో ఆదివాసీల భారీ ర్యాలీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్గా రామగిరి బానేష్ పదవి బాధ్యతలను మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధికారికంగా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్ మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆశీస్సులతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని అలంకరించడం జరిగిందని, పదవి బాధ్యతలను అప్పగించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరియు ప్రజలు రైతుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కృషి చేస్తానని అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా కృషి చేస్తూ వారి సంక్షేమానికి అభివృద్ధికి నిరంతరం వారికి వెన్నంటి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్, మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణ ప్రజలకు మరియు మంచిర్యాల నియోజకవర్గ వ్యవసాయదారులకు, రైస్ మిల్లర్లకు ముఖ్యంగా ఈరోజు నన్ను ఆశీర్వదించి ఇంత పెద్ద స్థానంలో కూర్చుండబెట్టిన మా మంచిర్యాల టైగర్
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి మరియు మా సురేఖమ్మ గారికి పాదాభివందనం తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు ఇంత పెద్ద బాధ్యతను నా మీద పెట్టి నాకు ఈ సాధావకం కల్పించిన మా కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకి సురేఖమ్మ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, వారు నాపై పెట్టిన ఈ నమ్మకాన్ని మమ్ము చేయకుండా ప్రతి విషయంలో వాళ్ళ అడుగుల్లో అడుగు వేస్తూ రైతుల సంక్షేమానికి పాటుపడతానని ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాను. రైతుల విషయానికి వచ్చేసరికి ఏదైతే మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆశీస్సులతో రైతులకు సంబంధించిన ప్రతి విషయానికి గిట్టుబాటు ధర కానివ్వండి, ఈ సమస్యలు కానివ్వండి, తర్వాత ఏ ప్రాబ్లం ఉన్నా కానీ రైతుల విషయంలో వ్యవసాయదారులకు ప్రతి ఒక్కరికి వెన్నంటూ ఉంటానని కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో రైతుల సంక్షేమానికి పాటుపడతానని తెలియజేయడం జరుగుతుంది. మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పాలనలో వైఫల్యం చెందడం వలననే నియోజకవర్గ ప్రజలు గత ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని 3వ స్థానానికి పరిమితం చేయడం జరిగిందని బీజేపీ పార్టీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి యనగందుల కృష్ణమూర్తి తెలిపారు. మంచిర్యాల పట్టణ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యనగందుల కృష్ణమూర్తి మాట్లాడుతూ, నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ మరియు జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్పై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని, బీఆర్ఎస్ నాయకులు పూర్తిగా అవగాహన రాహిత్యంతో తమ ఉనికిని చాటుకోవడానికి బీజేపీపై తప్పుడు అనాలోచితమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. క్రమశిక్షణ సిద్ధాంతపరమైన బీజేపీ పార్టీ గురించి, నాయకుల గురించి మాట్లాడితే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీని జరిగిన ఎలక్షన్లలో ప్రజలు ఎందుకు 3వ స్థానానికి నెట్టడం జరిగిందో ఆలోచించాలని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయాక సంవత్సరం కాలం పాటు మంచిర్యాలలో కంటికి కూడా కనిపించలేదని, అందుకు భిన్నంగా బీజేపీ నాయకులు గెలుపు ఓటములను సహజంగా చూస్తూ అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలుస్తూ కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉంటున్నామని అన్నారు. సిద్ధాంతాల పరంగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షునిపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. మేము హిందువులం, హిందుత్వమే మా ఎజెండా, భారత్ మాతాకి జై అని అనేది కూడా మేమే, జాతిని ఒకే తాటిపై నడిపేది మా ఎజెండా అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ వివిధ జోన్ల అధ్యక్షులు అమరిశెట్టి రాజ్ కుమార్, రంగ శ్రీశైలం, సత్రం రమేష్, బొట్ల సత్యనారాయణ, సామిరెడ్డి, నేరేడికొండ శ్రీనివాస్, బింగి సత్యనారాయణ, చిరంజీవి, నల్లపుట రమేష్, ఆడెపు రాజాబాబు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులపై ఒక ప్రెస్ మీట్ పెట్టి వారు అవగాహన లేని విధంగా మాట్లాడడం జరిగింది. ముందుగా బీఆర్ఎస్ నాయకులకు భారతీయ జనతా పార్టీ నుంచి ఒక విషయం అడగదలుచుకున్నాను. మీ నాయకుడు దివాకర్ రావు గారు వారు హాయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఇప్పటికీ 20 సంవత్సరాలు దాటింది. మీరే అధికార పార్టీ రూలింగ్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు బాధితులకు న్యాయం జరగలేదు. ఇంకా మీరు ఎల్లంపల్లి బాధితులకు బాకీ ఉన్నారు. మీరు ఎమ్మెల్యే హోదాలో ఫస్ట్ గెలిచిన తర్వాత రెండోసారి ఎమ్మెల్యే గెలవడానికి మంచిర్యాల నుంచి చెల్లంపేట వరకు చెల్లంపేట ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేసిన విషయాన్ని మీరు మర్చిపోయారా? ఆ చెల్లంపేట ప్రాజెక్టు ఎక్కడికి పోయింది? గోదావరి అవతల ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు వాళ్ళకు బాధితులకు న్యాయం జరుగుతుంది. మీరున్న ఎమ్మెల్యే ప్రాంతంలో న్యాయం జరగదు. మీరేగా అధికారం ఉన్నది, ఎమ్మెల్యే మీరే, ప్రభుత్వం మీరే. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నాయకత్వంలో, అప్పుడు ఆంధ్ర నాయకత్వంలో న్యాయం జరగలేదు. సరే ఓర్చుకుందాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నుంచి మొదలైతే వార్డు మెంబర్ల వరకు మీరే ఉన్నారు కదా, ప్రజలు మీకే ఓట్లు వేసింది కదా. అయినా కూడా మీరు ఎల్లంపల్లి బాధితులను, వాళ్ళకి కావాల్సిన హక్కులను మీరు ఇంతవరకు వాళ్ళకు చెల్లించలేకపోయారు. ఇది మీ అసమర్థతకు నిదర్శనం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల కోసం, నియమాల కోసం, సీనియర్ నాయకుల కోసం మాట్లాడుతున్నారు. అసలు భారతీయ జనతా పార్టీ పునాదే కార్యకర్తల మీద ఉంటుంది. భారతీయ జనతా పార్టీ నిర్మాణమే బూత్ స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుల వరకు ఉంటుంది. మాది ఏదున్నా తెరిచిన పుస్తకం. మీరు ఆన్లైన్లో చూసుకోండి, మా ఆన్లైన్ సభ్యత కనబడుతుంది, బూత్ కమిటీ కనబడతాయి. మాది క్రమశిక్షణగా పద్ధతిగా నిర్మాణం జరుగుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ పార్టీ ఏముందండి?
బీఆర్ఎస్ పార్టీ ఏముంది? విజిత్రావు గారు, మీరు రాష్ట్ర నాయకులు అని చెప్పుకుంటున్నారు కదా, మీ బాధ్యత ఏంటిది? రాష్ట్రంలో మీరు ఉపాధ్యక్షుల, కార్యదర్శి, ఏది కార్యవర్గ సభ్యుల, మీ బాధ్యత ఏంటి? మీ అధ్యక్షులు కేసీఆర్ గారు, మీ కార్యవర్గమే. అసలు కార్యవర్గమే నిర్మాణం లేని పార్టీ మీది. కార్యకర్తలను వాడుకొని వదిలిపెట్టే పార్టీ మీది. తెలంగాణ అమరవీరులు పోరాటం చేస్తుంటే అమరవీరుల మీద, శవాల మీద, వారి ఆత్మ బలిదానాల మీద అధికారంలోకి వచ్చి 1200 మంది అమరవీరులు అని చెప్పి ప్రచారం చేసుకున్న మీరు అధికారంకి వచ్చినాక ఎంతమందిని గుర్తించారు అమరవీరులను? తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాస్తున్న సమయంలో దివాకర్ రావు గారు ఎక్కడున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎందుకు వేరలేరు మీరు? అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మీకు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గుర్తుకొచ్చింది. అంతకుముందు కేసీఆర్ తిట్టాను, రాగానే కేసీఆర్ జయగొట్టాను. రేపు టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ కేసీఆర్ తిట్టారగా మీరు నీతులు చెప్తున్నారా? భారతీయ జనతా పార్టీ కార్యకర్త స్థాయికి, వారి నిబద్ధతకు, వాళ్ళ కట్టుబాటుకు మీరెవ్వరు కూడా సాటరాని విషయాన్ని గుర్తు తెలుసుకోండి. మీది ఎంతసేపు పదవులు, ఓట్లు, రాజకీయాలు తప్ప ప్రజా పోరాటాల వైపు లేదు. మీరా మా రఘునాథ్ గారిని విమర్శించేది? రఘునాథ్ గారు వారు ఈ పుట్టిన ప్రదేశం కోసం సేవ చేయడానికి వచ్చారు. మీరు మీ కార్యకర్తల వరకు ఎంతవరకు సపోర్ట్ ఉన్నారు? మేము ఎంతవరకు సపోర్ట్ ఉన్నాము? అసలు ఎల్లంపల్లి ప్రాజెక్టుల మీద పోరాటం చేస్తే కేసులు పెట్టింది మీరు కాదా? మా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కేసులు మీరు పెట్టినో ఇప్పుడు ప్రేమ్ సాగర్ పెడుతున్నారు. వారికి మీకు తేడేముంది? వారు న్యాయం చేయాల్సింది పోయి పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కేసులు పెడతారా? ఇప్పటి కేసులు ఉన్నాయి కదా, మీ కోట చుట్టూ తిరుగుతున్నాం కదా. మీ నాయకుడు మీ మందపల్లి శ్రీనివాసు మీద దాడి జరిగితే ప్రతిపక్ష నాయకుడిగా ఎవరైనా మంచిదే, అన్యాయం గురైన వ్యక్తులకు అండగా నిలవాలని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘునాథ్ గారు వారికి అండగా నిలిచినారు. మీరు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సంవత్సరం వరకు పైగా మీరు ఈ నియోజకవర్గానికి బయటకు రాలేదు. అయ్యకోట్లు ఎక్కడున్నారు? హైదరాబాద్ దాక్కున్నారా? ఎక్కడ దాక్కున్నారు మీరు? రఘునాథ్ గారు ఓడిపోయిన క్షణం నుంచి కూడా వారు ప్రజల మధ్యనే ఎదుగుతున్నారు. రఘునాథ్ గారికి ఒక్కసారి గెలవకుండా కూడా వారు ప్రజల మధ్య ఉంటున్నారు, సేవ చేస్తున్నారు. వారు రకరకాల సేవ చేస్తున్నారు. ప్రతి కార్యకర్త కండగా ఉంటున్నారు. ఈ విషయం భారతీయ జనతా పార్టీ తెలుసు, ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఆ తెలిసిన నిదర్శనమే 4 సార్లు గెలిచిన మిమ్మల్ని 3వ స్థానం రఘునాథ్ గారు 2వ స్థానం తీసుకొచ్చింది. రేపటి కాలంలో, రేపు వచ్చే రాజకీయ ఎన్నికల్లో రఘునాథ్ గారు మొదటి స్థానం, మీది 3వ స్థానం. కానీ మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల విషయంలో, మా నిబద్ధత విషయంలో ప్రశ్నించే హక్కు మీకు లేదు. నిన్న బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, మా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకన్న గౌడ్ గారి పైన, అదేవిధంగా మా గౌరవనీయులైనటువంటి రఘునాథ్ వీరపల్లి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. మేము మంచిర్యాల కార్పొరేషన్ నుంచి వెళ్ళి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మా జిల్లా అధ్యక్షుల గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా ఈ బీఆర్ఎస్ నాయకులు లేదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆయన పుట్టినప్పటి నుంచి వెళ్ళి ఆయన ఒక కరసేవగా బీజేపీ వెంకన్న అంటేనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన ఒక క్రమశిక్షణగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆయన జిల్లా అధ్యక్షులుగా అన్నగారికి అవకాశం కల్పించింది. ఇంకో విషయం, మీరు మన బీజేపీ కార్యకర్తలను కానీ, యువమోర్చా యూత్కి సంబంధించిన వ్యక్తులను కానీ మీరు పట్టించుకోవడం లేదని చెప్పేసి, మీ దగ్గర లేరు అని చెప్పేసి ఒకటి బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యలు చేశారు. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు బీజేపీ నాయకులంటేనే మా రఘన్న గారి ఆధ్వర్యంలో ఏ సమస్య అయినా, ఇలా రైతుల సమస్యలు కానీ, యువకుల సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్యలు కానీ, వారి కోసం పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటేనే అది రఘునాథ్ గారు. మా మీద యూత్ కార్యకర్తల పైన కూడా అక్రమంగా ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అక్రమంగా కేసులు పెట్టినారని చెప్పేసి మేము భరించి కూడా నిల్చున్నామంటే రఘునాథ్ గారి భరోసా చూడని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. వీళ్ళక బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మొన్న ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఏదైతే మన రిజల్ట్ రోజే మన పెంట నవీన్ గారి పైన కానీ, నార్ల వంశీ గారి పైన కానీ, గొల్ల శ్రీనివాస్ మన ఎక్స్ సర్పంచ్ పడతనపల్లి గారి పైన వారు దాడి చేస్తే 6 నెలల పాటు ఇలా హాజిపూర్ ప్రాంతంలో ఆయన కనిపించకుండా పోయారు. అప్పుడు మీ పార్టీ కానీ, మీ నాయకులు దివాకర్ రావు గారు కానీ ఏం చేయలేకపోయారు. విద్యుత్ గారి ప్రియ శిష్యుడైనటువంటి
గడప రాకేష్ గారి పైన కూడా దాడి జరిగితే అసలు గడప రాకేష్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. దాని మీద మీ స్పందన లేదు. రఘునాథ్ గారు బీజేపీ కార్యకర్తల పక్షాన, బీజేపీ నాయకుల పక్షాన వారికి ఎలాంటి సమస్యలున్నా, ఏ సమస్య ఉన్నా కానీ వారి దగ్గరకు వచ్చి తీసుకొని వారి సమస్యలు పరిష్కరించే విధంగా చేసే వ్యక్తి మా ప్రియమైన నాయకుడు రఘునాథ్ బెరబెల్లి గారు. ఖచ్చితంగా మీకు రానున్న రోజుల్లో ప్రజలందరూ స్వస్తి చెప్పే రోజులు దగ్గర పడతాయి. మీరు ఏదైతే మీ పిల్లలు ఏదైతే బీజేపీ పార్టీ పిల్లలు కూలిపోతున్నాయి అన్నారో, మా బీజేపీ పార్టీ ఎప్పటికీ ఈ భారతదేశం, ఈ దేశం ఉన్న రోజులు భారతీయ జనతా పార్టీ నిల్చునే ఉంటుంది. ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గంలో ఎవరైతే బాగుంటుందో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా జగనన్న గారు ఎమ్మెల్యే అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన మాట్లాడతాం. బీజేపీ పార్టీని మన మంచిర్యాల కాన్స్టిట్యూన్సీలో ఖచ్చితంగా జెండా ఎగరేస్తామని తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి హాజీపూర్ మండల వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42% పెంచి వాటిని ఏబిసిడీలు గ్రూపులుగా వర్గీకరిస్తామని ఇచ్చిన హామీలను విస్మరించిందని, మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క అంశాన్ని అమలు చేసిన పాపాన పోలేదని, కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే బీసీ అంశాలను తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని భావిస్తున్నట్లు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సైకిల్ యాత్ర నిర్వహించినట్లు తెలిపారు. చట్టబద్ధతతో కూడిన మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీ ఫెడరేషన్ కార్పొరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి 10 లక్షల వరకు నిర్వహణ ఖర్చులు అందించాలని, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. హామీలను నెరవేర్చని పక్షంలో బీసీ సమాజం దృష్టికి తీసుకువెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ముందు దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా నాయకులు పడాల శివతేజ, భీమిని రమేష్, మహమ్మద్ లతీఫ్, తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మాచర్ల సదానందం, రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు తుంగలపల్లి బాబు, బీసీ నాయకులు సూరయ్య, వేముల కిరణ్, కొట్టే నటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి మంచిర్యాల ఐబీ నుంచి హాజీపూర్ మండల కేంద్రం వరకు మరి సైకిల్ యాత్రతో మరి బీసీ సమాజంని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా మోసం చేసింది అనే విషయంపై మరి సైకిల్ యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మా బీసీ అంశాలు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధతో కూడినటువంటి మహాత్మా జ్యోతి బాపులే పేరుతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అలాగే ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. అలాగే బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు ఎలాంటి పూచీకత్తు లేని 10 లక్షల వరకు రుణాలు సహాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అలాగే బీసీ ఫెడరేషన్లు కార్పొరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ అలాగే 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తా అని చెప్పింది. అలాగే ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తా అని చెప్పింది. అలాగే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పింది. అలాగే జనగామ జిల్లాకు మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతామని చెప్పి ఇలా అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తీరా మరి అధికారం చేపట్టి దాదాపు 3 సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క అంశాన్ని ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పాపాన పోలేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అధికారంలోకి రావడానికి బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ బీసీ డిక్లరేషన్ను మరి అలాగే ఎన్నికల మేనిఫెస్టోను నమ్మినటువంటి బీసీ సమాజం ఓట్లేసి అధికారంలోకి తీసుకొస్తే మరి అధికారం చేపట్టి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక అంశాన్ని కూడా అమలు చేయకపోవడం అంటే బాధాకరం. అలాగే మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సభలో మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి అలాగే వాటిని ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం తీరా ఇప్పటి వరకు ఒక హామీని అమలు చేయకపోవడం అంటే మరి బీసీలపై వివక్ష కుట్ర కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని అంశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి బీసీ హక్కుల పోరాట సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ అంశాన్ని బీసీ సమాజం దృష్టికి తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం ముందర దోషిగా నిలబెడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగరవేసి దేశభక్తిని పెంపొందించుకోవాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు రఘునాథరావు పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా యాత్ర కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ పండుగను కోలాహల వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు. 2047 నాటికి భారత్ను వికసిత్ భారత్గా తీర్చిదిద్ది ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా చూడాలనేదే ప్రధాని మోడీ ఆకాంక్ష అని, ఈ లక్ష్య సాధనలో యువత పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థుల భారీ ర్యాలీ ఈ కార్యక్రమంలో భాగంగా లక్షటిపేట పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకొని దేశభక్తి నినాదాలతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు, జిల్లా కోశాధికారి రమేష్, చందు, బుద్ధ సిద్ధార్థ, గుండా ప్రభాకర్, వేముల మధు, ముస్కాం గంగను, తగరపు గంగన్న, కోమాకుల రవి, వెంకటరమణ, రాజా, గురవయ్య, బొక్కెనపల్లి సతీష్, మందా రాజేందర్, మండల ఉపాధ్యక్షులు సిరిమండ వెంకటేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు దేశమంతటా కూడా హర్ ఘర్ తిరంగా యాత్ర కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఈరోజు మన మంచిర్యాల జిల్లా లక్షట్పేట్ పట్టణంలో కూడా తిరంగా యాత్ర పెద్ద ఎత్తున దీంట్లో యువకులు, విద్యార్థులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదే గతంలో స్వాతంత్ర దినోత్సవం అంటే ఏదో కొంతమందికి మాత్రమే పరిమితమైంది. కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ప్రతి ఒక్కరు జెండా ఎగిరేయాలి. జెండా ఎగిరేస్తే జాతీయ భావం, అంటే గతంలో లక్షల మంది ఎవరైతే స్వాతంత్రం కొరకు అమరులయ్యారు, అదేవిధంగా మన భారత సైన్యము గతంలో జరిగిన 3 యుద్ధాలలో 1000 మంది చనిపోయారు. వీళ్ళందరినీ కూడా స్మరించుకొని ఒక పండుగ వాతావరణంలో ఈ ఇండిపెండెన్స్ డే కార్యక్రమాలు జరుపుకోవాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మోడీ గారు పిలుపునిచ్చారో వికసిత్ భారత్ అంటే 2047 కల్లా ప్రపంచంలో నంబర్ 1 దేశానిగా మన భారతదేశాన్ని చేయాలి. దాంట్లో అందరూ భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా యువకులు, ఏదైతే జెన్జీ యువకులు ఉన్నారో, వీళ్ళు కొత్త తరం ఏదైతే యువత ఉన్నారో వీళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాము. లక్షట్పేట్ పట్టణ ప్రజలకు అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ సంవత్సరము వందే మాతర గీతం కూడా 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. వేడుకల సందర్భంగా ఆదివాసీల సాంస్కృతిక ప్రదర్శనలు, భారీ ర్యాలీ నిర్వహించి ఐక్యతను సమాజానికి చాటి చెప్పారు. ఆదివాసీ సంఘ నాయకులు మాట్లాడుతూ ఆదివాసుల హక్కుల పరిరక్షణ అభివృద్ధి కోసం 1994లో ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసులు అనేక రకాల దాడులను ఎదుర్కొంటున్నారని, వారిని అడవుల నుంచి తరిమేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడవులను ప్రైవేటీకరిస్తూ ఆదివాసులను అడవులకు దూరం చేసేలా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులను పంపి దాడులు చేయించడం దారుణమని పేర్కొన్నారు. ఆదివాసులు నివసించే నాన్ ఏజెన్సీ గ్రామాలను షెడ్యూల్ జాబితాలో మార్చాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేలా ప్రత్యేక చట్టాలు తేవాలని కోరారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఐక్యతతో ఆదివాసీలు పోరాటాలు ఉధృతం చేస్తారని వారు హెచ్చరించారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ముగింపు ఉత్సవాలను నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు చెన్నూరు పట్టణంలో ఆదివాసీలు భారీ ర్యాలీ, అదేవిధంగా ఆదివాసీ కళా ప్రదర్శనతోటి ఆదివాసీ ఐక్యతను చాటుతూ ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది ఘనంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 1994లో ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలకు ఆదివాసీల హక్కులు కాపాడాలా, ఆదివాసీల అభివృద్ధి గురించి అన్ని దేశాల ప్రభుత్వాలు ఆలోచించాలని ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రకటించింది. కానీ నేడు భారతదేశంలో ఆదివాసీల పైన దాడులు, ఆదివాసీలను అడవి నుంచి గెంటేయడము, ఆదివాసీల భూమిని లాక్కోవడం లాంటి అనేక దుర్మార్గాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి.
ఈరోజు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల సందర్భంగా ముగింపు సభ నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా ప్రదర్శన ర్యాలీ ఉంటుంది. ఈ ముగింపు సభ సందర్భంగా ఈ కేంద్రం ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఈ యొక్క ఆదివాసీల కోసం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఆదివాసీలు అడవి నుండి గెంటేసినటువంటి కుట్రలు చేస్తూ ఉంది. ఇప్పటికే ఆదివాసీలు అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించడానికి మరి హక్కులు కల్పించాలని చెప్పి చట్టంలో చెప్తా ఉంది. కానీ అడవి మీద ఉన్నటువంటి అటవీ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించినటువంటి ఆదివాసీలకు హక్కులు లేకుండా చేస్తా ఉంది. ఈ మధ్య కాలంలోనే చెన్నూరులో ఉన్నటువంటి దసరీ పరిశ్రమ ఉంది. అక్కడ ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు సుమారు 800 కుటుంబాలు ఉన్నాయి దాని మీద. కాబట్టి అట్లాంటి కుటుంబాలు అన్నది కూడా రోడ్డున పడేసినటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉంది. ఎవరైతే వాళ్ళ ఆదివాసీలు అటవీలో ఉన్నటువంటి మధ్య చెట్ల పైన పట్టుపురుగులు పెట్టుకొని పెంచుకొని వాళ్ళ జీవనాన్ని సాగిస్తా ఉంటే వాళ్ళందరినీ కూడా అడవి నుండి వెళ్లేసినటువంటి కుట్ర చేస్తా ఉంది. వాళ్ళు సాదుకున్నటువంటి పట్టుపురుగులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కింద పడేసి నేలమట్టం చేసి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో కనబడతా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఎవరికి కూడా ఆదివాసీల జీవితాలు కనబడట్లేదు. వాళ్ళ ఓట్లు అవసరం ఉన్నది తప్ప ఆదివాసుల సమస్యలు వాళ్ళు కనబడట్లేదు. ఇప్పటికే మేము అనేక దఫాలుగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చినాం. మా యొక్క సమస్యను తమ దృష్టి తీసుకుపోయినాం. కానీ ఏ రోజు కూడా ఆయన పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ముగింపు సభ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వాలకు మేము ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం. మీరు కనుక ఆదివాసీల పైన ఇదే దురుసుప్రవర్తనతో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గాని రామకృష్ణాపూర్ పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధన్ సింగ్ ఆధ్వర్యంలో సూపర్ బజార్ చౌరస్తా నుండి బీజోన్ రామాలయం వరకు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీని చేపట్టారు. సీనియర్ నాయకులు ఆరుముళ్ల పోషం జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఆరుముళ్ల పోషం మాట్లాడుతూ ఎందరో మహానుభావులు పోరాటాలు త్యాగాల వలన బ్రిటిష్ నుండి విముక్తి లభించి భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగిందని అన్నారు. ఈ విజయోత్సవ సంబరాల్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 15న పింగళి వెంకయ్యచే రూపొందించుకున్న మువ్వన్నెల జెండా ఎగరేసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ జెండా పండుగ. జాతీయ జెండా గొప్పతనాన్ని భావితరాలకు తెలియచేసే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు అనేక కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జీవి దీక్షితులు, బంగారు వేణుగోపాల్, జిల్లా కౌన్సిలర్ మెంబర్ వైద్య శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కళాధర్ రెడ్డి, పట్టణోపాధ్యక్షులు సంతోష్ నాయక్, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్రాన్ని పురస్కరించుకొని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగాలో భాగంగానే ఈరోజు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి అందరూ ప్రతి ఒక్కరూ భారతీయ పౌరులు అందరూ వారి వారి ఇంటిపైన తిరంగాను జెండాను పెట్టి జెండాలు ఎగరేయాలి, దేశభక్తిని చాటాలి. మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే ప్రియతమ ప్రధాని గత 2 సంవత్సరాలుగా జాతీయ సమైక్యతను కాపాడాలని చెప్పి తిరంగా యాత్ర పేరిట ప్రతి ఇంటిపైన కూడా భారతీయ పౌరుడు జెండా ఎగరవేయాలని చెప్పి సూచన మేరకు ప్రతి సంవత్సరం కూడా మరి ఆయా ఇళ్లపైన భారతీయ జెండాను ఎగరేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మరి మన కేతనపల్లిలో తిరంగా యాత్ర పురవీధుల గుండా ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ జాతీయ జెండాను తప్పకుండా ఇంటిపైన ఎగరేయాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే జెండా ఎగరేయడం వల్ల ఈ యొక్క దేశ సమైక్యతను మనం కాపాడినట్టు ఉంటుంది, దేశ ఐక్యతను కూడా గుర్తు చేసినట్టు ప్రజలందరికీ ఒక సంకేతం పోతుంది. కనుక ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఒక భారతీయ జనతా పార్టీ కాకుండా ప్రతి పౌరుడు ఈ భారతదేశం గడ్డ మీద ప్రతి పౌరుడు కూడా 3 రంగుల వర్ణం జెండాను ఎగరేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో రాష్ట్ర సిపిఐ పార్టీ పిలుపు మేరకు పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ మండల కార్యదర్శి నిన్నెల సమ్మయ్య ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం నుంచి పాదయాత్ర, కొత్తగూడెం కాలనీ నుండి అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్ మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం రావి చెట్టు మినీ ట్యాంక్ బండ్ వద్ద సిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు. సిపిఐ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి పౌల్ మరియు నాయకులు బడికల మదనయ్య, సత్యం తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ పార్టీ పిలుపులో భాగంగా ఆగస్టు 6 నుండి 14 వరకు దేశవ్యాప్తంగా విద్య, వైద్యం, ఉపాధి కోసం ప్రజాపోరు యాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆగస్టు 6వ తేదీన మందమారి పట్టణం కామ్రేడ్ వీటి అబ్రా స్థూపం వద్ద ప్రారంభమై మరి అక్కడి నుండి మందమారి మున్సిపాలిటీ, యాతనపల్లి మున్సిపాలిటీ, మరి మందమారి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు పూర్తి చేసుకొని మరి జైపూర్ మండల్ ఉన్నటువంటి అన్ని గ్రామాలు, భీమారం మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాలు పూర్తి చేసుకొని ఈరోజు చివరి రోజు మన చెన్నూరు మండల కార్యదర్శి నిన్నెల సమ్మయ్య ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రజాపోరు యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రజాపోరు యాత్రకు సిపిఐ జిల్లా సమితి సభ్యులు బిట్టపల్లి పౌల్ గారు జెండా ఊపి ప్రజాపోరు యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ ప్రజాపోరు యాత్రలో మన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఇప్పకాయల లింగయ్య గారు, మన సిపిఐ జిల్లా సమితి సభ్యులు మన వనం సత్యనారాయణ గారు, కాదండి సాంబయ్య గారు, మామిడి గోపి, నక్క వెంకటస్వామి, ఎగుడ మొండి, మరి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పట్టణ కార్యదర్శి సుక్కర్ చందు, మరి అదేవిధంగా మాజీ సర్పంచ్ సూత్రాల నారాయణ, మరి అదేవిధంగా బడికెల మదనయ్య మండల సహాయ కార్యదర్శి, మరి అదేవిధంగా పార్టీ ప్రజా సంఘాల నాయకులు సమేందరు, రాసులు, తాళ్ళపల్లి వీరయ్య, మరి అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా పార్టీ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రజాపోరు యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రజాపోరు యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ RK1 మార్కెట్ ఏరియాలో స్వయంభుగా వెలసిన దుర్గాదేవి ఆలయం వద్దకు ఈరోజు RK1 ఏరియా భక్తులు శ్రావణమాస బోనాలను డప్పు చప్పులతో, శివసత్తుల ఆటపాటలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేతన్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ సంధ్యారాణి, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత సంవత్సరం పుట్టలో వెలసిన దుర్గాదేవి విగ్రహం వద్ద ఆలయ నిర్మాణ పనులు దాతల సహాయంతో నిర్వహిస్తున్నామని, ప్రతి శ్రావణ మాసంలో మొదటి వారం బోనాలను అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుదర్శన్ గౌడ్, కట్కూరి శ్రీనివాస్, బాపన్న, సత్తన్న, బి రమేష్, ఎం సుధాకర్, తిరుపతి, రమణ, విలాస్, పూజారి సాయినాథ్, పిల్లి సతీష్, ఆశనవేణి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, కౌన్సిలర్లు వీనంక శ్రీనివాస్, ఆర్నే సంధ్య, కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఒక దొరికినే తీసిండు కానీ లోపల నా తండ్రి ఉన్నాడు కాదురా శివయ్య. శివయ్యతో పాటు ఇంకా 2 విగ్రహాలు లోపల ఉండి తీరినైరా. మీరే రావాలా బయటికి, మేము తీసుకోవడానికి ఏం లేదు. నవదుర్గాల టైంలో నాయన నవరాత్రులలో నాయన నేను బయటికి తీసి చూపిస్తారా నాయన. నేను అదే తీసి చూపెట్టాలా, మేము వేసుకోవాలి అంతే. కూర్చున్నదిరా నాయన నా చల్ల కనుక దొరికి నాయన ఇంకా 2 ఉన్నాయి నాయన, అవి తీసి చూపిస్తారా. నేను మీరు తీయాలి. తోడై ఉంటే దారుల దాపై ఉంటారా. మీ అభయం ఉంటే నేను చక్కని గుడి లేపిస్తా కాదురా నాయన. నేను ఆటంకాలు వచ్చినా కూడా నాయన నేను అవి తీరిండ్రా, వాళ్ళని తొక్కి తీరిండ్రా కట్టద్దన్న కూడా గాని ఈ ఎంచ తీర్త గాని ఏటేట నాకు మాత్రం నవదుర్గకి నాకు ఏటేట బోనాలు తప్పకుండా తీయాలి శ్రావణ మాసంలో. తప్పకుండా తీస్తాం. మాటిస్తారా నాయన నాకు. శుభాకాంక్షలు అండి. ఇక్కడ RK1 మన స్వయంభూ అమ్మవారు వెలిసే ఇక్కడ నన్ను ఆహ్వానించి నేను మొక్కులు బోనాలు సమర్పించి అందరూ
మొక్కులు తీర్చుకున్నారు. వాళ్ళకి ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ రామకృష్ణపూర్లో గత 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడ దుర్గామాతకు మేము పూజలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా లాస్ట్ ఇయర్ మరి అమ్మవారు ఇక్కడ లభించడం జరిగింది. దానికంటే ముందు 2-3 కళలో కనపడి ఇక్కడ అమ్మవారు ఉంది మరి తీసి గుడి కట్టాలని వాళ్ళకి చెప్పినప్పటికీ మేము కొంత నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఎందుకంటే అది కళ కావచ్చు ఎందుకు అని. దాని తర్వాత గుళ్ళో పూజారికి కూడా కళ్ళు కనిపించి చెప్పడం జరిగింది. దాని తర్వాత మేము ఏమన్నామంటే మేము తవ్వి తీయడం అనేది కుదరదు, ఒకవేళ మీదికి వస్తే తీసి కడతామని చెప్పినాం. అమ్మవారికి ఒక భక్తురాలకి దేవుడు వచ్చి ఆమె తీసిచ్చింది. దాని తర్వాత ఈ గుడి నిర్మాణం చేపట్టినాం. ఈ సంవత్సరం నుంచి ఎప్పటికీ ఇక్కడ బోనాలు జరుపుకుంటాం. ఈ యొక్క కార్యక్రమానికి మన కాతనపల్లి చైర్మన్ గారు ముఖ్య అతిథిగా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మార్కెట్లో మేము గత 20 సంవత్సరం నుంచి ఇక్కడ అమ్మవారి నవరాత్రులు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ఏంటంటే మాకు గత సంవత్సరం నుంచి కూడా కొంతమంది భక్తులకు అమ్మవారు రాత్రి కళ్ళలో కనబడి నేను ఇక్కడ ఉన్నాను, నేను పుట్టలో ఉన్నాను తీయండి అని చెప్పి చాలామంది భక్తుల కళ్ళలో కనబడడం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే మేము కూడా అసలు ఫస్ట్ నమ్మలేదు, అంటే మూఢనమ్మకం కావచ్చు, వాళ్ళకి ఏమన్నా అంటే వాళ్ళు సైకిల్స్ ఏమైనా ప్రాబ్లం చెప్పించడం అనుకున్నాం. కానీ దాని నిజంగా ఒక మహిళా భక్తులకు నిజంగా కళ్ళలో వచ్చి ఆమె నేను తీస్తున్నాను అని చెప్పి వచ్చి పుట్టలో చేయబెట్టి అమ్మవారిని చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే మేము ఇక్కడ దేవాలయాన్ని స్థాపించాలని నిర్ణయించుకోవడం జరిగింది. మాకు మా ఆలయ ధర్మకర్త మా సోషల్ గార్డ్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఈ భూమి పూజ చేసుకొని ఆల్రెడీ ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దానికి దయచేసి అందరూ కూడా అంటే భక్తులు అందరూ కూడా మాకు సహకారం తెలవాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏంటంటే ఈ అందరూ కూడా ఆషాఢాలు బోనాలు చేస్తారు. కానీ ఏంటంటే మాకు వెలిసింది దుర్గమ్మదేవి కాబట్టి ప్రతి శ్రావణ మాసము ఫస్ట్ శుక్రవారం నుండి ఇక్కడ నుండి ఇక్కడ ఇంకా ఇంతకన్నా మాకు మొదటిసారి కాబట్టి కొంచెం ఆటుపోట్లు ఎదురని, కానీ నెక్స్ట్ టైం వెళ్ళి చాలా చక్కగా ఇక్కడ ప్రతి శ్రావణ మాసం ప్రతి ఫస్ట్ శుక్రవారం రోజు మేము ఇక్కడ బోనాలు నిర్వహిస్తాము. సో ఏంటంటే మిగతా కూడా శ్రావణ మాసం మొత్తం ప్రతి శుక్రవారం బోనాలు ఉంటాయి. కాకపోతే మేము నిర్వహించే మాత్రం ప్రతి శ్రావణ మాసం మొదటి శుక్రవారం ఇక్కడ బోనాలు నిర్వహించడం జరుగుతున్నది. సో దీనికి ఈరోజు మాకు ముఖ్య అతిథిగా మా అక్కగారు పిలవగానే వచ్చి మా అందరిని కూడా చాలా ఉత్సాహపరిచారు. ఇదే ఉత్సాహంతో మేము నెక్స్ట్ ఇయర్ వరకు ఇక్కడ దేవాలయం పూర్తి చేసి ఇంకా ఈ పుట్టులు కాకుండా నిజంగా దేవాలయంలో మేము బోనాలు సమర్పించి రాష్ట్ర పండుగ నిర్వహిస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన రామగిరి బానేష్. రైతుల పంటకు గిట్టుబాటు ధరతో పాటు సంక్షేమానికి కృషి చేస్తామని హామీ. బీజేపీ నాయకులపై బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలను ఖండించిన బీజేపీ జిల్లా నాయకులు. జిల్లా కేంద్ర బీజేపీ కార్యాలయ విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యనగందుల కృష్ణమూర్తి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ముగింపు వేడుకలు. ఆదివాసీల ఐక్యతను చాటుతూ పట్టణంలో ఆదివాసీల భారీ ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.